నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేత జోగి రమేష్ వాళ్ళ కోడలు మేఘన గత కొద్ది రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో వివాదం ఇప్పుడు రోడ్డుకెక్కింది. కానీ ఆమె గృహహింస కేసు అయితే నమోదు చేసింది. వాళ్ళ మీద కేసు కూడా పెట్టింది వాళ్ళ ఫ్యామిలీ మీద. మరి ఇక తాజా అప్డేట్ ఏంటంటే ఆమెను ఏ విధంగా హింసించారు, చంపటానికి కూడా ప్రయత్నించారు ఆమె అనేక రకాలకి ఈ కేసులో అమ్మ చెప్పడం, నిజాలు బయటకు వచ్చేసరికి ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీ మొత్తం కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తుంది. ఏంటి రాజకీయాల్లో ఉంటా కూడా ఇలా సొంత కోడల్ని ఈ విధంగా చేశారంటే అసలు నిజంగా ఇది ఇంకా శిక్ష పడాల్సిందేనా, తప్పదా? ఇక జోగి రమేష్ గారికి కెరియర్ ముగిసినట్టేనా? ఏంటి దీని వెనుకున్న కారణాలు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మొత్తానికి జోగి రమేష్ గారి ఫ్యామిలీ, జోగి రమేష్ గారి కెరియర్ ముగిసినట్టేనా? ఎందుకంటే వాళ్ళ కోడలు గురించి ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి వార్త అయితే వస్తుంది, ఆమెను ఏ విధంగా చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అని. ఏంటి సార్ దాని వెనక? ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మొత్తానికి అని వస్తుంది. అంటే రాజకీయ జీవితానికను ఫ్యామిలీ ఇష్యూస్ కి మనం ముడిపెట్టడానికి లేదు. లేదు. ఇది ప్యూర్గా ఫ్యామిలీ ఇష్యూ. అయితే ఈ ఫ్యామిలీ ఇష్యూలో అతను ఎలా వ్యవహరిస్తున్నాడు అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. సరే, ఫర్దర్గా ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది ఏంటి అనేది ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. మనం ఇప్పుడు చెప్పలేము ఈ కేసుతో ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనా అనేది. కాకపోతే ప్రజలు చూస్తూ ఉంటారు. అసలు జోగి రమేష్ అనే అతను నకిలీ మద్యం విషయంలో కానీ బయటకు వచ్చింది కదా, నకిలీ మద్యం విషయంలో, అలాగే అనేక కేసులు ఉన్నాయి అతని మీద, అవినీతిపరమైన కేసులు ఉన్నాయి. వాటి మీద బుకాయిస్తూ నేను బీసీని కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడారు అప్పట్లో. సరే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వ్యవహారం బయటకు వచ్చింది. సరే, ఇప్పుడు సాధారణంగా మ్యారేజెస్ అనేది ఆల్మోస్ట్ పెళ్లి చేసుకోగానే ఇట్లాంటి ఇష్యూలు రావటం అనేది చాలా కామన్ అయిపోయింది. ఇది ఒక రకంగా ప్రైవేట్ ఇష్యూ అనుకోవాలి, ఫ్యామిలీ ఇష్యూ, ప్రైవేట్ ఇష్యూ అనుకోవాలి. కానీ అతను ఒక పొలిటీషియన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద అనుచరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. కాబట్టి అతను వేసేటువంటి ప్రతి అడుగుని ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ప్రజాక్షేత్రంలో ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీడియాకు కూడా ఉంది. చాలామంది అంటారు ఇది ప్రైవేట్ ఇష్యూ కదా, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదా, దాన్ని మీరు ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు అని చెప్పేసి. వాస్తవమే, ప్రైవేట్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూని మనం మీడియా వెలుగెత్తి చాటాల్సిన అవసరం లేదు. పైగా దాన్ని రకరకాల కోణాల్లో చూపించాల్సిన అవసరం కూడా లేదు. సరే, వాస్తవాలు ఏంటనేది కోర్టులో తెలుస్తారు. అయితే బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఒక కేసు ఫైల్ అయినప్పుడు, సొంత కోడలే కేసు ఫైల్ చేసినప్పుడు, నువ్వు తప్పు చేయకపోతే లేదా నీ వైపు నుంచి తప్పు లేకపోతే నువ్వు ఎస్కేప్ కావడానికి లేదు. టోటల్ ఫ్యామిలీ ఎస్కేప్ అయిపోయారంటే మీరు ఏదో చేయడానికి చేశారు అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది కదా. సో ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆపుకున్నారు, మొత్తం ఎస్కేప్ అయ్యారు, ఎక్కడున్నారో తెలియదు, హైదరాబాద్లో ఉన్నారని కొంతమంది చెప్పారు. కాదు హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎస్కేప్ అయిపోయారు అని చెప్పి అంటున్నారు. ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఆయనేమో తమిళని సీతారామంగా ఒరిస్సా పారిపోయాడని చెప్పి అంటారు. సరే, ఆయన ఇటువంటి ముందు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అసలు ఎస్కేప్ అయిపోయారు, ఫోన్ స్విచ్ ఆపుకున్నారు అని అంటున్నారు. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, లీడర్గా, అఫ్కోర్స్ ఓడిపోయినప్పటికీ కూడా మాజీ మంత్రిగా ఒక వీడియో అయినా ప్రజలకి తెలియజేయాలి, సెకండ్ వర్షన్ తెలియజేయాలి. ఇప్పుడు మేఘన ఒక వర్షన్ చెప్తుంది, వాళ్ళ కోడలు ఏం చెప్తుంది, ఆ అమ్మాయి పెళ్ళైనప్పటి నుంచి, అంతకుముందు మ్యారేజ్ కుదిరినప్పటి నుంచి మే 25 మేలో ఎప్పుడు పెళ్ళయింది, మే లాస్ట్ ఇయర్, అప్పటి నుంచి ఏం చేశారు, పెళ్ళి కుదుర్చుకునేటప్పుడు ఎలా చేశారు, అక్కడి నుంచి మొత్తం ఫస్ట్ నైట్ రోజు ఏం జరిగింది అనేది కూడా చెప్తుంది అమ్మాయి. మరి సెకండ్ వర్షన్ చెప్పకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నిజం అనుకుంటారు కదా. మరి ఆ అమ్మాయి చెప్పిన దానికి వీళ్ళు రిప్లై ఇవ్వాలి. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, ఫస్ట్ నైట్ రోజు అతను ఫోన్ మాట్లాడుకుంటా ఎవరెవరితో 2-3 గంటలు ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఫోన్ మాట్లాడుకుంటుంటే నేను అడిగితే కొట్టాడు.
మ్యాన్ హ్యాండిల్ చేశాడు, ఫస్ట్ నైట్ రోజే అలా చేశాడు అని చెప్తుంది ఆ అమ్మాయి. రైత్రి అదే చేస్తుంటాడు, అతనికి శారీరక పరమైనటువంటి లోపం ఉంది, అతను దాంపత్య జీవితానికి పనికిరాడు అనేది ఆ అమ్మాయి చెప్తుంది. అది పెద్ద ఆరోపణ. జనరల్గా ఏంటంటే విడిపోయినటువంటి వాళ్ళు ప్రధానంగా మగపిల్లల మీద వేసేటువంటి ఒక ఆరోపణ ఏంటంటే ఇదే. ఆడపిల్లలు సహజంగా విడిపోవాలనుకున్నప్పుడు చెప్తుంటారు, సరే అది నిజమేంత అబద్ధం అంటాం, అది తర్వాత పొటెన్సీ టెస్ట్ చేస్తారు, ఆ కోర్టులో అదంతా చేస్తారు, ప్రాసెస్ అంతా ఉంటుంది, అది వేరే విషయం. కానీ జనరల్గా ఏంటంటే విడిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇదే చెప్తారు, సంసారానికి పనికిరాడు అని చెప్తుంటారు. ఇది చాలా కేసుల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మేఘన కూడా అదే చెప్తుంది. సరే అది నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మనకి తెలియదు. ఆ అమ్మాయి చేస్తున్నట్టు ఆరోపణ. అలాగే సూర్యాపేటలో పోలీసులకి కూడా అదే కంప్లైంట్ చేస్తుంది. అమ్మాయి సూర్యాపేట. సో ఆమె అదే కంప్లైంట్ చేసింది. అసలు ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది అనేది మొత్తం ఆ కంప్లైంట్లో ఆమె పొందుపరిచింది. శాలిని మ్యారేజ్ బ్యూరో ఏదో ఉందంట, దాని ద్వారా ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తే అమ్మాయిని చూడటానికి వచ్చారంట వాళ్ళు. వచ్చిన తర్వాత కరెక్ట్గా మేము కొంచెం టైం తీసుకొని చేసుకుంటాం, ఒక నెల అంటే లేదు 10 రోజుల్లోనే మ్యారేజ్ అయిపోవాలని చెప్పి ఈయన జోగి రమేష్ పట్టుబట్టాడంట. అమ్మాయి కంప్లైంట్లో పొందుపరిచిన అంశం. సో పట్టుబడితే ఇంకా తప్పదు కదా అన్నట్టుగా పెళ్ళికి ఒప్పుకున్నారంట 10 రోజుల్లోనే. అయితే 2 విషయాలు దాచిపెట్టారు అని చెప్పి అమ్మాయి కంప్లైంట్లో పొందుపరిచి. ఏంటంటే ఒకటి, సంసారానికి అతను పనికిరాడు అనేది ఒకటి. 2 ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు, వీళ్ళు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన విషయం మాకు చెప్పలేదు అనేది అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు పెళ్ళైనటువంటి మరుక్షణం నుంచి వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్గా ఉంది. ప్రతిరోజు నరకం అనిపించాను, ఎవ్రీ డే ప్రతి క్షణం అక్కడ నరకం అనిపించాను. 3 సార్లు తనని చంపడానికి ప్రయత్నం చేశారు. ఒకసారేమో బయట మ్యారేజ్ అయిపోయిన తర్వాత గోవాకి ఏదో వెళ్తే అక్కడి నుంచి తోసేయాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎక్కడో బిల్డింగ్ మీద నుంచి తోసేసే ప్రయత్నం చేశారు. 3వసారి మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకళ్ళేమో దిండు పట్టుకొని వచ్చారు, ఇంకొకళ్ళేమో కాళ్ళు చేతులు పట్టుకున్నారు, చంపేయాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నేను ప్రాధేయపడిన తర్వాత వదిలేసి 3వ ఫ్లోర్లో పెట్టారు. 3వ ఫ్లోర్లో బంధించేశారు. బంధించి అక్కడ నేనేం చేస్తున్నాను డ్రోన్ కెమెరా పెట్టి వాచ్ చేస్తూ ఉన్నారు, నేనేం చేస్తున్నాను అని చెప్పి మొత్తం అమ్మాయి తన వర్షన్ని, తన బాధని మొత్తాన్ని చెప్పింది. మరి దాంట్లో ఏది నిజము ఏది అబద్ధం అనేది ఆ భగవంతుడికి తెలియాలి. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది, పెళ్ళికి మేము 1.5 కేజీ బంగారము, 7 కేజీలు 8 కేజీలు వెండి అవి పెట్టాము, మళ్ళీ పెళ్లి కాగానే డబ్బులు అడిగాడు, ప్లస్ ఫార్చునర్ కారు 5 కోట్ల డబ్బులన్నీ డిమాండ్ చేశారు అని చెప్పి కట్నం వేధింపులు కూడా చేశాడు అని చెప్పి ఇంకొక వర్షం చెప్తుంది. ఇప్పుడు సంసారానికి పనికిరా అనేటువంటి అతను వరకట్నం డిమాండ్ చేస్తాడా అనేది ఒకటి అనుమానాస్పద అంశం. ఇప్పుడు ఆ తప్పు ఉన్నప్పుడు కట్నం దమ్మని బహుశా అట్లా ఒత్తిడి చేయకపోవచ్చాము. 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఈ అమ్మాయి చెప్తుంది, మేఘన చెప్తుంది డిఫరెంట్గా ఉంది, రమేష్ కోడలు చెప్తుంది డిఫరెంట్గా ఉంది. సో ఈ ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు అయితే. సరే దీని అంతటికి ఇప్పుడు గత 2 రోజుల నుంచి రకరకాలుగా రమేష్ ఫ్యామిలీ మీద వస్తున్నప్పుడు అతను కనీసం అజ్ఞాతంలో వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉంటారు అజ్ఞాతంలో ఎన్నో రోజులు ఉండలేరు కదా. ఖచ్చితంగా ఈ కేసులో వాళ్ళు రావాల్సిందే, హాజరు కావాల్సిందే. చట్టం తన పని తాను చేసుకోబోతుంది కాబట్టి ఆ చట్టానికి లోబడి ఉండాల్సిందే. కాబట్టి ఈ లోపుగా అతని ఫ్యామిలీ మీద మేఘన చేస్తున్నటువంటి ఆరోపణలకి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఎందుకంటే ఒక పొలిటీషియన్ కాబట్టి అతను ఖచ్చితంగా ఇవ్వాలి. లేదంటే సమాజం ఇప్పుడు ఎంతోమంది విడిపోతుంటారండి, ఎవరు పట్టించుకోరు. కానీ రమేష్ ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సో పొలిటీషియన్, పబ్లిక్ ఫేస్ కాబట్టి మాట్లాడుతున్నారు. సో మాట్లాడినప్పుడు అవతల అమ్మాయి మరీ ఘోరంగా చెప్తుంది. అది నిజమేనా అని అంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీని ఒక విలన్ లాగా చూస్తారు.
సెకండ్ వర్షన్ అనేది చెప్పాలి వాళ్ళు. సెకండ్ వర్షన్ చెప్పలేదంటే ఆ అమ్మాయి చెప్పింది నిజం అని చెప్పి అనుకోవాల్సిందే. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వాళ్ళ పరారులో ఉన్నారు, స్విచ్ ఆఫ్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ అమ్మాయి చెప్పేదే ఇప్పుడు మొత్తం చర్చలోకి వస్తుంది. ఆ అమ్మాయి చెప్పే వర్షనే అందరికీ ఇప్పుడు అందరికి వినిపిస్తుంది. అంటే తను చెప్పింది నిజం అనుకొని ఇప్పుడు వీళ్ళు పరారులో ఉన్నారంటారా సార్? ఇప్పుడు వాళ్ళు పరారులో ఉన్నారని అంటే మరి అదే అనుకోవాలి. ఇంకా అదే అనుకోవాలి. లేదంటే సెకండ్ వర్షన్ అట్లీస్ట్ లెటర్ అన్నా రాయాలి కదా, ఈ అమ్మాయి చెప్పేది తప్పు అవును అని చెప్పి చెప్పాలి. చెప్పాలి. అమ్మాయి కానీ వాళ్ళ అటువైపు నుంచి అసలు రెస్పాన్స్ లేదని అంటే ఇంకా మౌనం అంగీకారం అనుకోవాలి కదా జనరల్ గా. సరే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో ప్రైవేట్ విషయం అయినప్పటికీ మనం ఎందుకు ప్రస్తావించుకుంటున్నాం అంటే ఈ రమేష్ అనే అతను అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకం, ప్లస్ ఆ అమ్మాయి వాళ్ళ కోడలే వచ్చి కంప్లైంట్ చేసి బజార్కి ఎక్కింది. సో కాబట్టి ఖచ్చితంగా అసలు దాంట్లో వాస్తవం ఎంత ఏంటి అనేది అప్డేట్ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ప్రస్తావిస్తున్నాం. లేదంటే అది ప్యూర్గా ప్రైవేట్ కేసు కాబట్టి, ఆ ఫ్యామిలీ కేసు కాబట్టి అది మనం ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ అమ్మాయి అపాండాలు వేస్తున్నప్పుడు అతను కూడా ఏదన్నా చెప్తే బాగుంటుంది, అసలు ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం. థ్యాంక్ యూ సార్.